ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఓకే, సో ఒక హీరోయిన్ సంపాదించినంత రెమ్యునరేషన్ సంపాదిస్తున్నారు ఇప్పుడు మీరు. వాళ్ళకన్నా ఒక సినిమా, మీరు అట్లా కాదు, ఇక్కడ ఒక షెడ్యూల్తో ఒక సినిమా, అక్కడ ఒక షెడ్యూల్తో ఒక సినిమా, అక్కడ ఇంకో షెడ్యూల్తో ఇంకో సినిమా, 4 స్టార్ సినిమాలు చేస్తే ఒక స్టార్ రెమ్యునరేషన్ అని నువ్వు ఫిక్స్ అయ్యావు. ఇచ్చేవాడు ఎవడు? ఎవడు ఇచ్చేవాడు? ఎవరైనా గివితే నువ్వు చెప్పు. ఐటీ వాడు ముందు వచ్చేస్తాడు. పొద్దున ఒక అబ్బాయి అడిగాడు ఈ మాట, నువ్వు అడిగావు, దగ్గావు కదా, వస్తాడు తప్పకుండా. ఏముండవండి మా ఇంట్లో మీరు వచ్చినా కదా. నిజంగా ఏం ఉండదు నాన్న, నా మనసులో ఏం లేదు కదా, అలాగే ఉంటది ఇల్లు కూడా. రండి. తులసి గారు ఇన్ని సంవత్సరాలు నేను చేశారు కదా, ఎన్ని కోట్లు సంపాదించారంటే ఏం చెప్తారు? ఓ 4 కోట్లు ఉన్నాయి. రెడ్, బ్లూ, వైట్, గ్రీన్. కోట్ల ఏం చేసుకుంటారు? మరేమి మీ ఆయన కోట్లు చెప్తున్నారు, మీ కోట్లు చెప్పండి. ఏం కోట్లు అయ్యి? అయ్యా నాయే చెప్పింది ఇప్పుడు, నాయే చెప్పింది. ఇంకోట్లు కూడా వేసుకుంటా. ఏంటి ఇక్కడికి వచ్చారు నెక్స్ట్ అంటున్నారు? యాక్చువల్లీ ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక బీదవాడిని పెళ్లి చేసుకున్నాను. మా అత్తగారు ఒక ఇంటి పని ఆవిడ కోడలు అయ్యాను. నేను ఏం ఎదురు చూసి చేసుకుంటాను పెళ్ళి. ఆస్తుందని ఎప్పుడు చేసుకోలేదు. వచ్చింది బోల్డ్ అంతా. ఇది నాది అని ఎప్పుడు అనుకోలేదు. అది నాది అంటే కూడా 20 బంగ్లాలు ఉన్నాయనుకో, 20 బంగ్లాలు ఎత్తుకుని నేను వెళ్ళను కాని చోటకి, అంతేగా. అదేదో వచ్చింది, ఉంది, వస్తుందని నేను అనుకుని చేసుకోలేదే, ఉంది. ఇప్పుడు అన్నీ ఉన్నా నా ఆస్తి నా కొడుకు. వాడిని తీసుకొచ్చి కరెక్ట్గా పెంచాను, ఇలా వదిలేను డైరెక్టర్గా. లెట్ మీ సీ. బాబు పేరు కూడా సాయి కదా? సాయి పేరు. ఏంటి సాయి ఆ నేమ్తో అంత అటాచ్మెంట్ అమ్మా మీకు? నేను కూడా రీసెంట్గా ఎక్కడ చూశాను, 7 జన్మలుగా సాయికి నేనే తల్లి అని చెప్పారు అని చెప్పి. అది బాబా నాకు చెప్పింది. బాబా మీకు చెప్పారా? ఇంతకు ముందు తాత నాకు చెప్పారు. తాతయ్య ఉన్నప్పుడు తాత ఏంటి అంటే కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు తాత అన్నారు, 7 జన్మలుగా నువ్వు తల్లి. నేనే కాదు, సాయిబాబాకి నేనే కాదు, ఎవరికైనా కొన్ని విషయాలు అవుతాయి. అది ఆ టైంలో వాళ్ళకి ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క డైలాగ్లో ఒక్కొక్క స్క్రిప్ట్లో వెళ్తుంది. అది ద థియరీ ఇస్ ద సేమ్, సీను డైలాగు మారుతూనే ఉంటుంది అంతే. సో నా విషయంలో నాకు తాతయ్య చెప్పింది ఏంటంటే, నా తమ్ముడు చచ్చిపోయాడు 1990 ఏప్రిల్ 14th. సాయి ఫీచర్సే అదే, నా తమ్ముడే, హైటు వాడే, నా తమ్ముడే, సేమ్ జెరాక్స్. చనిపోయిన 3వ రోజు పాలు వేస్తారు కదా ఆ గ్రేవ్లో, ఫస్ట్ టైం బాబాని నేను చూశాను. సో అప్పుడు దాకా బాబా ఫోటోని ఇలా విసిరేసి నువ్వు దేవుడా అది ఇది అని చాలా తిట్టేశాను. ల్యాండ్ లైన్లో దానికి ముందు రోజు తాతకు ఫోన్ చేసి తెగ తిట్టాను. నిన్నెందుకు నమ్మే, నువ్వు దేవుడు అనుకున్నాను, ఇంకో దేవుడిని వేరే చూపించావు అంటే. అప్పట్లో నా ఉన్న మెచ్యూరిటీ దేవుడు అని పిలిచేదాన్ని అనుకోండి. అప్పుడు ఎక్కడ బాబా, ఎవరు సాయినాథ, నా తమ్ముని చంపేసి అలాగేలంటే ఇల్లమ్మా తమిళ్లో చెప్పారు. బాబా నీ కొడుకు, నీ సాయిరామ్, నీ తమ్ముడిని బాబా చంపలేదు, అలా అనొద్దమ్మా, ఇలాగ అనేవారు తాతయ్య. సో ఇదంతా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఐసీ బాబా. సో బ్యూటిఫుల్, సో థింగ్. మా అని పిలిచారు. సరే ఎవరు నీ తల్లి అంటే, 7 జన్మలుగా నేనే నీ కొడుకు. పోయిన జన్మలో నువ్వు ఒక ఆవు, ఒక బ్రాహ్మణ్ ఇంట్లో, నేను నీ పాలు తాగి బ్రతికాను, నేనే నీ కడుపును పుడతాను నీ తమ్ముడు రూపంలో. 6 సంవత్సరాల తర్వాత అన్నారు. ఇది జరిగింది 1996 ఏప్రిల్ 14th అనుకో, 15th 16th ఇది జరిగింది. 6 సంవత్సరాలని చెప్పిన బాబా 1996 ఫిబ్రవరి 11th ఐ డెలివర్ సాయి. సో ఆయన చెప్పినట్టు 6 సంవత్సరాల తర్వాత, దట్ వాస్ బ్యూటిఫుల్. ఇది ఎప్పుడో తాతయ్య చెప్పారు. లైఫ్లో నాకు చెప్పిన ప్రతి ఇది, నేను ఒక క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ ఇచ్చి, ఆ ఆన్సరు నన్ను గైడ్ చేసి, నేనెందుకు నాకు బ్రహ్మాండమైన నా యూనివర్సిటీయే నాకు ఇదయ్యి, బాబా మా తాతయ్య నాకు 2 కళ్ళు అయినప్పుడు నాకెందుకు ఇంకేం కావాలి నాకు? ఆ గైడెన్స్లో వెళ్ళిపోతే చాలు కదా. ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ అంటున్నాను నేను. సూపర్ అమ్మా, సూపర్. అసలుకి నిజంగా మీ గురించి తెలుసుకోవాలి అంటే ఒక రోజు సరిపోయేది, ఇట్లా కనిపించట్లేదు నాకు. తప్పకుండా పార్ట్ 2కి మీరు ఛానల్కి వస్తారా? ఇప్పుడు ప్రమోషన్స్లో భాగంగా ఉన్నాం కాబట్టి కుదరలేదు నాకు ఇక్కడ పూర్తిగా. పార్ట్ 2 ఎప్పుడు చేద్దాం ఆడియన్స్కి చెప్పండి, రెడీగా ఉంటారు బాబా గురించి తెలుసుకోవడానికి. ఎలా కమిట్ చేస్తున్నాడు చూసాడు ఈ పిల్లడు.
మామూలు పిల్లోడు కాదండి చెప్తున్నాను, త్వరలో హీరో అవుతాడు ఈ పిల్లోడు, చెప్తున్నాను రాసుకోండి. మిగతా హీరోలు నన్ను కొట్టాడట్టున్నారు కదా, లేదు అది డిలీట్. సో వాట్ పార్ట్ 2కి జనంతో కమిట్ చేయిస్తావా, ఇది మళ్ళీ నాకే వేసి చూపిస్తావుగా, ఎప్పుడు డెఫినెట్లీ దిస్ వీక్ షూర్. సూపర్. సో నిజంగా బాబా గురించి కొంత తెలుసుకోవాలి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే బాబాకి చాలా మంది భక్తులు ఉన్నారు. కొన్ని మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కొన్ని జిల్లాలలో బాబాని ఎక్కువగా కొలుస్తారు. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, ఇటు సైడ్ అంతా కూడా. యాక్చువల్లీ తెలియని వాళ్ళే అలాగంటారమ్మా, తెలిసిన వాళ్ళు ఆయనది ఒక స్కూలు, ఆ స్కూల్ని ఫాలో అవుతారు. అవును, ఆయన చెప్పిన 11 సేయింగ్స్ ఉన్నాయమ్మా, 11 సెంటెన్సెస్ చెప్పారు. అందులో మనం 2 చేసినా చాలు, ఓకే, సక్సెస్ఫుల్గా తప్పకుండా అవుతాం. ఓకే, బట్ అది చెయ్యాలి కదా, బట్ అందరూ చేయగలగాలి కదా, డెఫినెట్గా దానికి అనుగ్రహం కావాలి కదా, అది ఆయన చేతుల్లో ఉంది. సూపర్. ఆయన ఎంచుకోవాలి, వీడు నాకు కావాలి, వీళ్ళు నాకు కావాలి అని ఆయన ఎంచుకోవాలి. ఈరోజు బాబా గారే ఇక్కడికి పంపించారు మిమ్మల్ని, ఎందుకంటే ఈ అనుకోని ప్రయాణంలో రాజేంద్ర ప్రసాద్ గారు రావాలి. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు కదా, వాళ్ళు బిజీగా ఉన్నారని ఈ సినిమాని మీరు వదిలేయద్దమ్మా తులసి, మీరు వెళ్ళి సినిమా కొంచెం ప్రమోషన్ చేసి జనాన్ని తెలిసేలా చెయ్యండి అని చెప్పి బాబా ఇక్కడ కూర్చోబెట్టారు. ఈ క్షణం ఇది నమ్ముతాను కానీ ఒప్పుకుంటాను కానీ నా యాక్చువల్గా చెప్పాలంటే డైరెక్టర్ గారు వాళ్ళ మిగతా యాక్టర్స్ మిగతా షోస్ చేస్తూనే ఉన్నారు, వీళ్ళు ఎక్కువ పాళ్ళు నన్ను తోసేస్తున్నారు ఈ సినిమా ప్రమోట్ చేయండి అని. నేను అనుకున్నాను సరే ఎవరైతే ఏంటి, ఎవరికన్నా పిల్లను అంట మనం తీసి పెంచితే చాలట. అవును, నా పరిస్థితి అది. ఈ అనుకోని ప్రయాణంలో ఈ ప్రయాణం అనుకోకుండా ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుందో జరగని అని వదిలేశాను నేను కూడా. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిజంగా మీ నుంచి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆడియన్స్కి తెలిసేలా చేయాలన్న ఒక చిన్న ప్రయత్నం నాది. దాంట్లో అటు ఇటుగా కొంచెం ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఉన్నప్పటికి కూడా అస్సలు లేదు నాన్న, సమాధానం చెప్పేవాళ్ళకి అది ఉండాలి కానీ తెలిసిపోతుంది కదా. సో వాట్ ఎవర్ ఇస్ ది అవుట్పుట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ నీది నాది. నాకు తెలిసింది ఒకటి, చాలా అందంగా లక్షణంగా ఉన్న యాంకర్ ఒక అబ్బాయి, నువ్వు బ్రహ్మాండంగా ఉంటావని మాత్రం నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. సో పార్ట్ 2 తొందరగా మీ ముందుకు తీసుకొస్తాను. పార్ట్ 2 చూసి పార్ట్ 2 అప్పుడే అయిపోయిందా అనిపించుకునే ఆడియన్స్ అందరూ కూడా ఇమీడియట్గా 1 or 2 డేస్లోనే పార్ట్ 2 రిలీజ్ చేస్తాను. ఇంకా జర్నీ గురించి చాలా విషయాలు తెలియాలి మీకు, ఎందుకంటే ఎంతోమంది గొప్ప ప్రొడ్యూసర్స్, ఎల్వి ప్రసాద్ గారు, రామోజీరావు గారు, త్రివిక్రమ్ రామ్ గారు, ఎంఎస్ రెడ్డి గారు, మధుసూదన్ రావు గారు, అండ్ రామానాయుడు గారు, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ ఆర్బి చౌదరి గారు, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, గొప్ప వాళ్ళతో నాకు అనుబంధం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎంతో అనుబంధాన్ని ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళు చెప్తేనే మనకు కూడా నమ్మాలి, వినాలి అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా పార్ట్ 2తో మీ ముందుకు వస్తాం. సో ప్లీజ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ.